చూపు లేనివాడు కూడా ఆయన గుర్తుపట్టాడు. ఎలా తెలిసింది ఆయనకి? చూపు లేని గుడ్డోళ్ళకిని పుట్టుగుడ్డు వాళ్ళకిని దయ్యం పెట్టిన ఒక బిడ్డ ఉంటుంది. ఆ స్త్రీ కనాను స్త్రీ అనుకుంటా కదా. కనాను స్త్రీ బిడ్డకి దయ్యం పట్టినప్పుడు ఆమె గుర్తిస్తుంది. పుట్టుకు గుడ్డు వాళ్ళు కూడా, చూపు లేని వాళ్ళు కూడా, ప్రభువుని చూడని వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు? దావీదు కుమారుడా యేసు అంటలేదా? మరి జ్ఞానులు ఏమయ్యారు? శాస్త్రులు ఏమయ్యారు? ఎందుకు మరి సిలువకి ఎక్కించారు? నిజంగా లోకంలో ఉన్నట్టు వెర్రివాళ్ళు, గుడ్డివాళ్ళు, వెర్రివాళ్ళు, భిక్షగాళ్ళు, ఎన్నికే లేనోళ్ళు, దీనులు, వాళ్ళందరూ గుడి పక్కన భిక్షం ఎత్తుకునే భిక్షగాడు గుర్తుపడతామా ప్రభువుని? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము కేకలు వేయలేదా? మరీ కేకలు వేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊరుకో గట్టిగా అరవకంటే మరీ బిగ్గరగా, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేశారు వాళ్ళు. వాళ్ళకున్న జ్ఞానునికి లేకుండా పోయింది, శాస్త్రికి లేకుండా పోయింది. వారే కదా కపటోపాయాల చేత, కుతంత్రాల చేత పట్టింది ప్రభుని. లోకానికి వెలుగునటువంటి ప్రభుని పట్టించారు. కానీ ఏ మరణం కూడా ఆయన బంధించుట అసాధ్యం. సో చూడండి, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని, దీనుల్ని, ఎన్నిక లేని వాళ్ళని ఆయన ఎన్నుకుంటున్నాడంట. మీకు ఈ సందర్భాలన్నీ లోకాసు వార్తలను, మత్తయి సువార్తలను, మార్కు సువార్తలకు కనపడతాయి. కనాను స్త్రీ కూడా అంటది, దయ్యం పట్టిన కూతురు కొరకు వెళ్ళి అడుగుతుంది, నా కుమార్తె దయ్యం పట్టింది బాగు చేయండి. ఆ సందర్భం కూడా కనపడుతుంది. అలాగే మత్తయి సువార్తలు కూడా 9వ అధ్యాయం 27వ వచనం కూడా ఇద్దరు గుడ్డివారు, దావీదు కుమారుడా యేసు యేసు అనే మాట కింద ప్రారంభం నుంచి చెప్పిన ఏమర్థం? గుర్తించాడు, రక్షకుడు, నన్ను రక్షించేవాడు ఆయనే. కానీ అన్నీ తెలిసిన మనం, అప్పుడు బైబిల్ ఉందా? క్రొత్త నిబంధన ఇవ్వబడిందా? ప్రభు ఇంకా వెళ్ళలేదే. మరి వారికి ఎలా తెలిసింది? అన్నీ తెలిసిన మనం ఏం చేస్తున్నాం? అందుకనే పౌలు గారికి అందుకనే కోపం వచ్చింది. ప్రారంభంలోనే అన్నాడు, మనం చదవని లేకపోతే ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరిగిన వారే, నిజముగా దేవుడు కాని వారికి దోషలై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు కనుక